కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. 3 ఆనకట్టల బాధ్యతలు చూసిన ఇంజనీర్లను విచారిస్తున్నట్లు తెలిపారు. అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించినట్లు తెలుస్తోంది. జూన్ 25 లోపు నివేదిక సమర్పించాలని ఇంజనీర్లందరికీ చెప్పామని, అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డు అవుతాయన్నారు. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడో తప్పినట్లు కనిపిస్తోందని, లోపం ఎక్కడుంది, ఎవరి ప్రమేయమైనా ఉందా అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులను కూడా విచారణకు పిలవనున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రాజు. ప్రాజెక్టు కుంగిపోయినటువంటి అంశం పైన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ పీసీ ఘోష్ కమిటీ ఇప్పటికే విచారణ కొనసాగిస్తుంది. ఇప్పటికే 3-4 సార్లు దాన్ని విజిట్ చేయడం జరిగింది. పిల్లర్లు ఎందుకు కుంగాయి, దాంట్లో ఉన్న నాణ్యత ఏంటి, ఏం జరిగింది అనేటువంటి టెక్నికల్ అంశాలపైన వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన 3 ఆనకట్టలకు బాధ్యత చూసిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అఫిడవిట్ ద్వారా అన్ని విషయాలు తెలపాలని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు ఆదేశించినటువంటి ఆదేశాలు అయితే జారీ చేశారు. జూన్ 25 లోపు నివేదిక సమర్పించాలని ఇంజనీర్లందరికీ ఇప్పటికే చెప్పామని చెప్పేసి వాళ్ళు పీసీ జోషి కమిటీ చెప్పడం జరిగింది. ఇక అఫిడవిట్ ద్వారా అయితే అన్ని అంశాలు రికార్డ్ అవుతాయి కాబట్టి ఎటువంటి మాట తప్పడానికి కానీ నోరు జారడానికి కానీ అవకాశం లేదు, తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఒకసారి చెప్పిన వాళ్ళు తర్వాత వివిధ పరిస్థితులు మేము చెప్పాము కాబట్టి మనకు సంబంధం లేదు అని నోరు జారేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి. కాబట్టి ఈ రకమైనటువంటి పకడ్బందీ చర్యలు చేపట్టేటువంటి ఆలోచనలో పీసీ జోషి కమిషన్ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. బ్యారేజీల విషయంలో లెక్కలు ఎక్కడ ఎందుకు తప్పాయి, ఏ రకమైనటువంటి లోపం జరిగింది, దీని వెనకాల ఎవరైనా బలవంత ప్రమేయం ఉందా అనే అంశాలన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థలకు సంబంధించిన ప్రజలను కూడా పిలిపించి వాటికి సంబంధించిన టెండర్ల వివరాలు కావచ్చు, క్వాలిటీ విషయంలో కంట్రోల్ ఎవరు చేశారు, ఆ మానిటరింగ్ సిస్టమ్ ఎవరి చేతిలో ఉంది, ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు ఉన్నారా, ప్రభుత్వానికి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా భాగస్వాములు ఉన్నారా ఇందులో అనే అంశాలు కూడా ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. నాణ్యత లోపించడానికి కానీ అంత పెద్ద లక్షల కోట్ల రూపాయలు తో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి బాధ్యతలు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినటువంటి అధికారులందరిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో గత ప్రాజెక్టు నిర్మాణం వ్యయంలో కూడా అనేక అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందు టెక్నికల్ టీం ద్వారా సాంకేతిక పరమైన అంశాలపైన, ఆ తర్వాత వ్యయ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వ్యయ ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ధారణ చేసింది. దానికి అనుగుణంగానే ఈ రోజు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.